నేనన్నయ్య నీ చెల్లెలు పార్వతిని. నువ్వు నువ్వు బ్రతికే ఉన్నావా? అవును, నా అనుకున్న వాళ్ళు, నేను నమ్ముకున్న వాళ్ళు నా చావు కోరుకున్నా నా ఆయుష్ గట్టిది కాబట్టి నేను ఇంకా బ్రతికే ఉన్నా. వీడు వీడు నీ కొడుక? అవునన్నయ్య. అసలు వెళ్ళు, నీ కొడుకును తీసుకుని నా ఇంట్లో వచ్చి బయటికి వెళ్ళి. అన్నయ్య, ఇంతకాలం ఎవరినైతే ఈ జన్మకు చూడకూడదనుకున్నాను, ఎవరి నేడైతే నా జీవితం మీద పడకూడదనుకున్నాను, అటువంటి మీరు నా కళ్ళ ముందు పడ్డం నేను చూడలేను, సహించలేను, భరించలేను. పండి. వద్దు, బంధానికి అనుబంధానికి అర్థం తెలియని నువ్వు ఆ పిలుపు పిలవద్దు. పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూడండి, అమ్మ ఏం చెప్తా మీరు ఏమాత్రం. Shut up! నీ కన్నతల్లి ఎవరో ముందుగా నాకు తెలుసుంటే నిన్ను కన్నెత్తైనా చూసేవాడిని కాదు. నీ తల్లిని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ నా కూతుర్ని పలకరించినట్టు తెలిసిందో నీ ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. ఇంటికి వచ్చిన మనుషులు పట్టుకుని సంస్కారం సంస్కారం గురించి నువ్వు నాకు నేర్పుతున్నావా? పో, లోపలికి పో. అక్కడే పడు. బొమ్మని చెప్పినా మీకు ఇంకా అర్థం కాలేదా? సిగ్గు లేకుండా ఇక్కడే నిలబడ్డారు. అన్నయ్య, నేను చెప్పేది విను. పదమ్మా. ఏమైందమ్మా? అమ్మా, ఏమైందమ్మా? జాగ్రత్తమ్మా. నెమ్మది. కూర్చో. ఇప్పుడు వస్తాను. ఆ రోజు మనం జైలుకి వెళ్ళడానికి కారణం వాడే కదూ? అవును గురు, వాడే. చాలా కాలమైంది నిన్ను చూసి. అగో, కాసేపు కాలక్షేపం చేసి వెళదాం. ఇది వేళ కూడా సమయం కాదు. మా అమ్మగారికి ఒంట్లో బాగుండలేదు. నేను వెంటనే హాస్పిటల్ తీసుకోవాలి.